ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరు మండలంలోని ఎస్వి కళ్యాణ మండపంలో తెలుగుదేశం, బీజేపీ, జనసేన ముందుగా శుక్లాం వరదనం ప్రార్థనా గీతం ఆలపించిన తదుపరి జ్యోతిని వెలిగించి సర్వసభ్య ఆత్మీయ సమావేశం ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి హాజరు కాగా ఆయనను ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ శాలువా కప్పి పూలమాలతో సన్మానించారు. పలువురు ఉదయగిరి నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు కూడా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని గజమాలలతోటి, శాలువాలతోటి సన్మానించారు. ఈ కార్యక్రమంలోని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ మాట్లాడుతూ జరిగిన ఎలక్షన్లోని ఉదయగిరి నియోజకవర్గం ప్రజలు ఎంతో కష్టపడి మా విజయానికి కృషి చేసిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అన్నారు. ఈ ఆత్మీయ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తనను గెలిపించిన ఉదయగిరి నియోజకవర్గం ప్రజలకు గెలుపు కొరకు కృషి చేసిన ఉదయగిరి నియోజకవర్గం ప్రజలందరినీ ఒకసారి కలిసి వారికి అభినందనలు తెలియచేయాలని ఆయన కోరారు. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి దివ్యాంగులకు ఎలక్ట్రిక్ ట్రై సైకిళ్లు, 150 సైకిళ్లు విపిఆర్ ఫౌండేషన్ సౌజన్యంతో పంపిణీ చేశారు. ఇంత గొప్ప మనసున్న నాయకులు మనకు దొరకటం నెల్లూరు జిల్లా ప్రజలు చేసుకున్నటువంటి పుణ్యం. ఒక్కో సైకిలు 40 నుండి 45,000 వరకు ఉంటుంది. ఈ ఎలక్ట్రిక్ ట్రై సైకిల్ 2 గంటలు ఛార్జింగ్ తోటి 30 కిలోమీటర్ల వరకు ప్రయాణం చేయవచ్చన్నారు. గతంలో దివ్యాంగులు చేతితో నడిపే సైకిల్ ఉండేవి. దివ్యాంగుల పరిస్థితిని, కష్టాన్ని తెలిసిన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మంచి ఆలోచనతోటి ఎలక్ట్రిక్ ట్రై సైకిళ్లు తీసి ఇవ్వటం ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. ఇంత గొప్ప మంచి మనసున్న నాయకుడు, ప్రజల మనిషి ఎలక్షన్లో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పార్టీలోకి రావటమే నాకు బలము చేకూర్చబడిందన్నారు. ఇంత మంచి నాయకులతో కలిసి పనిచేయటం ఎంతో సంతోషంగా ఉందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాష్ట్ర వర్క్స్ బోర్డు చైర్మన్ అబ్దుల్ అజీజ్, కావలి మాజీ శాసనసభ్యులు వంటేరు వేణుగోపాల్ రెడ్డి, మాజీ ఉదయగిరి శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కంబం విజయ రామిరెడ్డి, మన ఎంవీఆర్ ఫౌండేషన్ అధినేత, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి మొన్నటి వెంకటరెడ్డి, క్రిస్టియన్ సెల్ పార్లమెంట్ అధ్యక్షులు బిషప్ ఓబులాపురం దేవప్రసన్న, మండల కన్వీనర్ చింతనబోయిన బయన్న, మైనార్టీ సెల్ నాయకులు షేక్ రియాజ్, మాజీ జడ్పీ చైర్మన్ పొన్నబోయిన చంచల్ బాబు యాదవ్, ముఖ్య నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఉదయగిరి నియోజకవర్గ ప్రజలందరి తరఫున మన మాజీ డిప్యూటీసీ సభ్యులు, మాజీ ఎంపీపీలు వేదిక మీదకి రావాల్సిన కోరుతున్నాం. వాళ్ళందరి చేతుల మీదుగా మరి సన్మానం చేయాలి. దామా మహేష్ గారు, మాజీ డిప్యూటీసీ సభ్యులు గోపిరెడ్డి గారు, రండి రండి. ప్రస్తుత ఎంపీటీసీలు సర్పంచ్ గారు ఉంటే పైకి రావచ్చు. ప్రస్తుత ఎంపీటీసీలు నన్ను కానీ మా సోదర సోదరుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని కానీ ప్రత్యక్ష రాజకీయాల్లో ఆశీర్వదించి దగ్గరుండి ఎలక్షన్ చేసి మా సెక్రటరీ గారు అవ్వచ్చు, మా విజయరామరెడ్డి గారు అవ్వచ్చు, వేణుగోపాల్ రెడ్డి గారు అవ్వచ్చు, చంద్రబాబు యాదవ్ గారు కావచ్చు, ఇంకా ఎంతో మంది సీనియర్ నాయకులు ఇక్కడ బీజేపీ కానీ, జనసేన కానీ, మా తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు వాళ్ళ భుజాల మీద పెట్టుకొని ఈ ఎలక్షన్ చేసి ఆయన పార్లమెంట్కి, నన్ను అసెంబ్లీకి పంపించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటాను, మా నాయకులందరికీ కూడా. అలాగే వేదిక ముందు ఉన్న నాయకులకి, గ్రామ కమిటీ అధ్యక్షులకి, క్లస్టర్ ఇన్ఛార్జీలకి, బూత్ ఇన్ఛార్జీలకి, అలాగే ఏజెంట్లు దాదాపుగా 324 బూతుల్లో 5 నుంచి 10 దాకా ఏజెంట్గా కూర్చొని ఆ రోజున ఎలక్షన్ చేసి మీరు ఫ్రంట్ ఫేస్లో ఉండి కొన్ని చోట గొడవలు జరిగి, కొన్ని చోట అక్రమ